హలో మై ఫ్యామిలీ, రీసెంట్ గా నాకు ఒక లంగా జాకెట్ స్టిచ్ చేయమని ఇచ్చారనమాట. కాకపోతే ఇది కొత్తది కాదు, వాళ్ళ పెద్దమ్మాయిది చిన్నమ్మాయి కోసం సెట్ చేయమన్నారు. అప్పట్లో ఎక్కడో తెలియక స్టిచ్ చేయించిస్తే వాళ్ళు సరిగ్గా కుట్టలేదు, మాకు కొంచెం మోడిఫై చేసేయండి కంప్లీట్ గా ఇప్పుడు చిన్న పాపకి అని చెప్పారు. సో నేను దానికోసం అయితే ఇవి స్టిచెస్ అనేవి విప్పేసుకుంటున్నాను. మనం నార్మల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అలా చేసేయాలన్నమాట కంప్లీట్ గా. ఇది దేనికి పనికి రాకుండా ఉంది. సో కొంచెం పాతవడం వల్ల అక్కడక్కడ చిన్న డ్యామేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కవర్ చేస్తూ మనం అయితే మంచిగా ఇలా టర్న్ అవుట్ చేసేసాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి నేను గాజువాక మేఘ్నాలో తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా ఈ లెహెంగాకి వచ్చి చిన్న పాప కదా, సో వాళ్ళ బాడీ పార్ట్ కి కొంచెం కాటన్ క్లాత్ అనేది అటాచ్ చేయమన్నారు. సో అదే నేను స్టిచ్ చేసేసాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ ఇలాంటి తీయమని అలా చేయమని వాళ్ళు ఏం చెప్పలేదు, నన్నే ఇంకా మీకు నచ్చింది తీసేయండి, మీరే డిజైన్ చేసేయండి అని అన్నారు. పెప్లం టాప్ మాత్రమే ఈ టైప్ లో కుట్టండి అని చెప్పేశారు. సో నేనైతే ఇది 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. అలాగే బుట్ట హ్యాండ్స్ కింద ప్రిల్స్ కోసం మనకైతే 1.5 మీటర్ కంపల్సరీ కావాలి. 250 రూపీస్ అయితే పడింది మీటరు. చాలా బాగుంది అనమాట. ఇది కాంబినేషన్ అయితే నాకు రియల్ గా చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా నేనైతే ఇది బ్యాక్ లైట్ గా ఓపెన్ పెట్టాను అనమాట పైకి నుంచి వేసుకోవడానికి. అలాగే హుక్స్ అటాచ్ చేసేసాను, స్టిచ్ చేసేసాను. నెక్, ఫ్రంట్ నెక్ ఇంకా రౌండ్ ఇచ్చేసాను సింపుల్ గా. ఇంకా హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న పాప కదా, బుట్ట హ్యాండ్స్ అయితే బాగుంటుందని ఇంకా అవే ఇచ్చేసాను అనమాట. లుక్ అయితే నాకు అదిరిపోయినట్టు అనిపించింది. ఇంకా దీనికి కాంపన్సేషన్ గా నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ గా తనకు బౌ క్లిప్స్ అయితే రెడీ చేసి ఇచ్చాను అనమాట. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. దీని తాలూకు వీడియో మీకు ఏమైనా కావాలి అని అంటే ఒక్కసారి కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం చేసేటప్పుడు చూపించేస్తాను. ఓకేనా? ఇంకా బాయ్ బాయ్.